హాయ్ అండి. దిస్ ఈజ్ హలో మై హోమ్ ఫుడ్స్. ఇవాళ ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూద్దామా? ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి అల్లం చట్నీతో. నేను బియ్యం కలపలేదు. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. పెనం వేడెక్కిన తర్వాత గరిటెతో పిండి తీసుకుని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకోండి. అలానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర కలుపుకొని దీనిపైన అలా వేసుకుంటూ ఉండండి. తర్వాత చేత్తో అదమండి. మనం దోశ ఫ్లిప్ చేసేటప్పుడు ఇవి ఎగిరి పడవు. అలా వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక వెంపు కాలింది, ఇంకో వెంపు కూడా కాలాలి. అది కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన తర్వాత మనం చేసుకున్న ఉప్మాని పల్చగా అలా పాముతూ ఉండండి. పావిన తర్వాత దాన్ని మడత పెట్టండి. టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అవుతుంది. ఆల్రెడీ నేను అల్లం చట్నీ ఎలా చేయాలి, ఉప్మా ఎలా చేయాలి అని వీడియోస్ కూడా చేశాను. టేస్టీ పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ రెడీ.